మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం. మనలో మనకెందుకు గొడవ? అన్నం పెట్టమన్నాడు, ఇంకా టైం అవ్వలేదన్నాను, అందుకోసం ఫోన్. నన్ను దిగులు పడక బాలా, ఆడు కొరివితో తలగోక్కుంటున్నాడు. ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఏంటి జైల్లో వైలెన్సా? సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కాదు, టెర్రర్ తాతారావునే. ఈవేళ మాయాగాడిని కుళ్ళపొడి చేస్తాను. ఏంటి సెల్యూట్ కొట్టు? నేను వీళ్ళని కొట్టమానాను. ఉదయాన్నే కొట్టాను కదా సార్. నేను కూడా నిన్న రాత్రి కొట్టాను, ఇప్పుడు కొట్టరా? ఇలా చూడు, ఆ బాలగాన్ని కాస్త తగ్గమను, లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా. సరేలే, ఎక్కడ టెన్షన్ అవ్వాలో అక్కడ అవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు టెన్షన్ అయ్యి ఏం ప్రయోజనం? ఇలా చూడండి, ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు. అవును, ఎప్పుడు వచ్చాడు వీడు? నిన్నే వచ్చాడు సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్నే కొడతాడు సార్. వీణ్ణి ఒప్పుకుంటాను. వీణ్ణి గంజి పెట్టి ఉతికారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు. వాయుపుత్ర? ఎవడ్రా వాడు? వాయుపుత్ర! కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడురా. తమ్ముడు, కాకి చొక్కా వేసుకోగానే సరికాదు, గుండెలో కలేజా ఉండాలి, లేదా బాక్స్ బద్దలవుద్ది. మన మినిస్టర్ ఎవరో తెలుసా? గుండెల్లో కలేజా మాత్రమే కాదురా, కండల్లో బలం కూడా ఉంది. తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదో నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఆఫీసర్ని కాదు,
ఖైదీని. నంబర్ 2, 3, 8. ప్రేమతో వాయుపుత్ర. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం. ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు. నీకు ఛాన్స్ ఉంది. సార్ ఏమిటి? ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు